తిరుమల పరకామణి చోరీపై సిఐడి సిట్ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. కేసులో ప్రధాన నిందితుడు రవికుమార్తో పాటు ఆయన కుటుంబ సభ్యులను సిట్ అధిపతి సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందాలు శుక్రవారం విచారించాయి. మొత్తం 20 మంది సిఐడి పోలీసులు 5 టీంలుగా ఏర్పడి తిరుమలలో విచారణ జరుపుతున్నారు. దేవుడి సొమ్ము అపహరించాలని ఎందుకు అనుకున్నావు? ఇంత పెద్ద నేరాన్ని లోక్ అదాలత్లో రాజీ చేసిన పెద్దలెవరు అన్న విషయంపై సిట్ ఆరా తీస్తోంది. కేసులో ప్రధాన నిందితుడు రవికుమార్, ఆయన భార్య రమ్య, కుమార్తె ప్రనూషను పద్మావతి అతిథి గృహంలో పోలీసులు విడివిడిగా ప్రశ్నించారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ విచారణ సాగింది. శనివారం కూడా విచారణ కొనసాగనుంది. సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్, ఎస్పీ గంగాధర్ రావు, లీగల్ టీం హెడ్ లక్ష్మణ్ రావు ఆధ్వర్యంలో నిందితులు, అనుమానితులు పోలీసులు ప్రశ్నిస్తున్నారు. తొలుత నిందితుడు రవికుమార్ భార్య రమ్య, కుమార్తె ప్రనూషను ప్రశ్నించారు. ఆ తర్వాత రవికుమార్ను లోపలికి పిలిచి ముగ్గురిని వేర్వేరుగా ప్రశ్నించి వారి సమాధానాలు సరిపోల్చుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు వ్యక్తిగత వివరాలు, కుటుంబ, బంధువులు, మిత్రుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. పెద్ద జీయర్ మఠంలో ఉద్యోగంలో ఎప్పుడు చేరావు? అక్కడ నుంచి పరకామణిలో చేరడానికి సహకరించిన వారెవరు? ఎప్పటి నుంచి టీటీడీ అధికారులు పరకామణిలో విధులు కేటాయించారు? చోరీ ఘటనలో ఇంకెవరైనా ఉన్నారా? మీకు, మీ కుటుంబ సభ్యులకు సంబంధించి స్థిర చరాస్తులు ఎక్కడెక్కడ ఎవరి పేర్లపై ఉన్నాయని అధికారులు ఆరా తీశారు. ఈ చోరీ కేసు అనంతరం రాజీ చేయడంలో ఎవరెవరి సహకారం తీసుకున్నారనే విషయాలపైన సిఐడి సమాచారం సేకరించినట్టు చెబుతున్నారు.